స్థానం మారుతున్న పవన్ భీమవరంలో ధీమా లేఖనేనా? పిఠాపురంలో పవర్ చూపగలడా? భీమవరంలో ప్రతికూలతలు ఏంటి? పిఠాపురంలో కలిసి వచ్చేదేంటి? పిఠాపురం రాజకీయ పరిస్థితులు ఏంటి? పొత్తులో పవన్ పవర్ చూపేనా? లెట్స్ వాచ్ ది స్టోరీ. గత ఎన్నికల్లో భీమవరంలో పోటీ చేసి ఓటమి పాలైన పవన్ ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేయడానికి రెడీ అయ్యారు. ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్న పవన్ అనేక సమాలోచనలు సర్వేల తర్వాత పిఠాపురం వైపు పవన్ మొగ్గు చూపినట్లు తెలిసింది. పిఠాపురంలో ఉన్న సుమారు 90,000 కాపు ఓట్లు కలిసి వస్తాయని పవన్ నమ్ముతున్నట్టు తెలుస్తోంది. అంతేకాక కాకినాడ లోక్సభ నుంచి సైతం పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ లో పోటీ చేసి 7 చోట్ల ప్రభావం చూపాలనేది పవన్ ఆలోచనగా తెలుస్తోంది. మరి పిఠాపురంలో పరిస్థితి ఏంటి? జనసేన బలాబలాలు ఏంటి అనేది చూసినట్లయితే పిఠాపురం రాజకీయం ఎప్పుడూ ప్రత్యేకమే. గత 40 ఏళ్లుగా ఇక్కడ నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఏ నేత గెలవలేదు. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థి దొరబాబు, టీడీపీ అభ్యర్థి ఎస్వీఎస్ఎన్ వర్మపై సుమారు 15,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. జనసేన 2019 ఎన్నికల్లో కేవలం 28,000 ఓట్లు సాధించింది. వైసీపీ అభ్యర్థి 83,459 ఓట్లు సాధించగా టీడీపీకి 68,470 ఓట్లు వచ్చాయి. టీడీపీ జనసేన కలిపి వైసీపీ కంటే ఎక్కువ ఓట్లు పొందటం, కాపు ఓట్లు అధికంగా ఉండటం వంటి కారణాల వలన పవన్ ఇక్కడ పోటీకి సిద్ధమైనట్టు తెలుస్తోంది. అంతేకాక పిఠాపురం రాజకీయాలపై కాపుల ప్రభావం ఎక్కువ. ఇప్పటిదాకా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిలో కాపు నేతలే ఎక్కువగా ఉన్నారు. ఈ లెక్కలన్నీ కలిసి వస్తాయని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. పిఠాపురంలో వైసీపీ ఎమ్మెల్యేపై కొంత వ్యతిరేకత ఉంది. సొంత పార్టీ కార్యకర్తలను పక్కన పెట్టేశారనే విమర్శలు ఉన్నాయి. విపక్షాలు కూడా ఆయన అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించాయి. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ దొరబాబు స్థానంలో వంగా గీతకు అవకాశం ఇచ్చారు. కాకినాడ వైసీపీ ఎంపీగా ఉన్న వంగా గీత ఇప్పుడు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆమె తన ఎంపీ లాడ్స్ తో నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అలాగే నియోజకవర్గంలో ఆవిడకు కూడా కొంత పట్టు ఉండటం కలిసి వస్తుంది అని ఆమె భావిస్తోంది. అయితే ఇక్కడ టీడీపీ బలంగా ఉంది. ఆ పార్టీ జనసేనకు ఎంతవరకు సహకరిస్తుంది అనేది కీలకం. ఎందుకంటే టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ నియోజకవర్గంలోని సమస్యలపై పోరాటం చేశారు. పిఠాపురం సెగ్మెంట్ లో కాపులు అధిక సంఖ్యలో ఉన్నా అదే స్థాయిలో బీసీలు ఉండటంతో గెలుపు అవకాశాలు ఎక్కువే ఉన్నాయని భావించారు. టీడీపీకి ముందు నుంచి బీసీ ఓట్ బ్యాంక్ ఉండటం, దానికి తోడు వర్మకు మంచి పేరు ఉండటంతో సీటు దక్కుతుంది అని, గెలుపు ఖాయమని వర్మ భావించారు. అయితే ఇప్పుడు పవన్ రేసులోకి రావడంతో వర్మ ఏ మేరకు సహకరిస్తారు అనేది కీలకం కానుంది. అయితే జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా ఒకటి. జనసేనాని పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచే పోటీ చేస్తారని గత ఏడాదిగా చర్చలు సాగాయి. కాపుల ఓట్లు ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంతో సేనాని గెలవడం పక్కా అనే టాక్ జనసేన వర్గాల్లో వినిపిస్తోంది. జనసేనకు ఇక్కడ అనుకూల పరిస్థితులు ఉన్నా వాటిని ఓట్లుగా మార్చుకోవడంలో స్థానిక నేతలు విఫలమయ్యారనే టాక్ ఉంది. ఇప్పుడు నేరుగా పవన్ రంగంలోకి దిగడంతో జన సైనికులు ఏకమై విజయానికి కృషి చేస్తారని భావిస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేయడంతో వైసీపీ అభ్యర్థి 15,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే ఈసారి టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంది కనుక కూటమి తరపున బరిలో నిలవడంతో విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని నమ్ముతున్నారు. అయితే పిఠాపురంలో జనసేన అంతగా యాక్టివ్ గా లేదు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి పిఠాపురంలో పెద్దగా ప్రభావం చూపే పరిస్థితులు కనిపించడం లేదని టాక్ వినిపిస్తోంది. అయితే కాపుల ఓట్ల అండా టీడీపీ ఓటు బ్యాంక్ కలిసి వస్తుందని పవన్ నమ్ముతున్నారు. అలాగే కాకినాడలో విజయానికి కూడా కలిసి వస్తుంది అని భావిస్తున్నారు. తాను ఎంపీగా పోటీ చేసి ఇతర చోట్ల ప్రచారానికి వెళితే ఆ ఎఫెక్ట్ ఉండదని, నేరుగా ఎమ్మెల్యేగా బరిలో ఉండటం వలన క్యాడర్ గట్టిగా కృషి చేస్తుంది అని పవన్ భావిస్తున్నారు. అయితే ఉప్పాడ దగ్గర ఫిషింగ్ హార్బర్, 2,000 ఎకరాల భూమి రైతులకు ఇవ్వడం, ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కాలేజీల్లో అదనపు తరగతి గదుల నిర్మాణాలు వంటి అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కలిసి వస్తాయని వైసీపీ నమ్ముతోంది. అయితే టీడీపీ, జనసేన ఉమ్మడి ఓటు బ్యాంక్, కాపుల ప్రభావం, ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తాయని జనసేన ధీమాగా ఉంది. For more interesting updates, do like, share and subscribe to Volga News.